నాకు కొట్లాడు తెలుసు, జైలు కూడా తెలుసు, లాఠీ దెబ్బలు తెలుసు, అన్ని తెలుసు నాకు. నేను భయపట్టుని కాదు, కేసీఆర్ బెదిరిస్తుండే, భయపట్టుని కాదు. అందుకే మేము కొట్లాడుతున్నాం కాబట్టి కేసీఆర్ గజాయిదాం అంతా టీవీ చూస్తారు. ఇప్పుడు చూస్తాను టీవీ ఇంట్లో కూర్చొని, అందుకే ఏం పని లేదు కదా. పనుంది ఏమన్నా మీకు ఎవడతాడు? ఎప్పుడన్నా ఎవడతాడా? అమావాస్యకోసారి పుణ్యంకోసారి ఎవడతాడు? కూర్చొని 2 గంటలు ఊరించుకుంటా మాడేస్తూ మళ్ళీ దిగుతాడు. ఇక మళ్ళీ కనవాడు, మళ్ళీ ఎన్నికలు వస్తాడు. ఎన్నికలు వస్తాడు. ఇప్పుడు ఆ ఎన్నికలు వచ్చి పైసలు డబ్బు వేసిండు. ఎక్కడ చూడు, ఇక్కడ డబ్బు వేసిండు పైసలు అన్ని తవ్వి పెడతాడు. ఇప్పుడు దసరా రాగానే చెప్పాడు, మునుగోలు ఎన్నికలు వస్తున్నాయి, ప్రతి ఇంటికి ఒక్కొక్క బాటిల్ అయ్యేది, ఇంత కిలో చికెన్, కిలో మటన్ వేస్తాడని చెప్పారు. అడిగారు పంట మనకి ఇప్పుడు 30,000 ఇస్తున్నాడ ఒక్క ఓటుకు. ఎంత? 30,000కు ₹1 తక్కువ కేసీఆర్కి ఓటేకూర్రి వేసారా? 30,000 తీసుకోవాలి. పైసలు మనయే, మన పేదోళ్ళం మనం. అందుకే పైసలు మన పైసలు మనకి ఇస్తాం. తిరుగు తప్పేది ఓటు అమ్ముకోద్దాక పైసలు తీసుకొని ఓటేస్తే దోహం చేస్తాడు. అవునా కాదా? కానీ కేసీఆర్ సార్ నోట్లు ఇచ్చినప్పుడు దొంగనోళ్ళు ఇస్తాడు. మళ్ళీ లెక్క పెట్టుకోరు గట్టిగా. దొంగ నెంబర్ ఆ దంద వేసేసినోడే, పాస్పోర్ట్ దంద వేసేసినోడే. ఇక్కడ కంపెనీలు ఉంటే మీ పిల్లలకు మాత్రం ఉద్యోగాలు రాలే. కానీ మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాము. కేసీఆర్ ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు వచ్చినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, కేసీఆర్ కొడుకు మంత్రి అయిండు, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ అయింది, కేసీఆర్ అల్లుడు మంత్రి అయిండు, కేసీఆర్ కు మందులో సోడవుతాడు ఒక ఆయన, వాళ్ళ వియ్యంకుని కొడుకు, ఆయన కూడా రాజీనామా చేసిండు. ఎవరు ఖాళీ లేరు. మనోడు ఒక్కడే, మనమని వయసు తక్కువ లేకుండా ఆయన కూడా చేస్తాడు నెక్స్ట్ ఇయర్. మనోడు ఒక్కడే ఖాళీ ఉన్నాడు. ఇక బురదానిక ఏం చేసిండంటే, పండించిన ప్రతి గింజ నేనే కొంటాడు అన్నాడు. లేదా 8 సంవత్సరాలు చెప్పినా లేదా? మీకు చెప్పిండా? గట్టిగా చెప్పినా లేదా? నేను చేస్తా. మీ నల్గొండ జిల్లాలో ఉమ్మడి నలుగురి మొత్తం తిరిగిన. బిడ్డ నువ్వు కొంటున్నావా? మరి నువ్వు కొంటే వరేస్తే ఊరేని ఎందుకని అన్నాడా లేదా? ఈడ వరి తప్ప వేరే వండుతుందా? అన్నా వేరే వండుతుందా? మరి వరి తప్ప ఇంకేం వేసుకుంటాం? మరి కేసీఆర్ సార్ ఏం చేయాలి? వరి వేస్తే ఊరి అన్నావు. మరి వరేయక ఏమయ్యానో చెప్పాలి. ఏమి వరేస్తే ఊరి అన్నాడు, పీకిడి ఫామ్ హౌస్ వచ్చాడు. మరి వరేస్తే ఊరి అన్నాడు, ఆయన ఫామ్ హౌస్ వరి వండియాలా? 300 ఎకరాలు అది కేసీఆర్ సార్కు. 300 ఎకరాలలో వరేసిండు ఆయన మాత్రం వరేస్తాడట, మనం మాత్రం వరేస్తే ఊరేట. మరి గద్దముక్తో మంచిగా ఫోటో పెట్టుకుంటే మొత్తం గుద్దవాడుతారు, ఓట్లన్నీ గుద్దవాడుతున్నాడు. ఇంజక్షన్లు తీసుకున్నారా? ఇంజక్షన్లు తీసుకున్నారా? ఏ వ్యాక్సిన్? కేసీఆర్ వ్యాక్సినా మన వ్యాక్సినా? కేసీఆర్ వ్యాక్సిన్ అంటే ఏంది? మందు. బెల్ట్ షాపులు ఉన్నాయా? ఉన్నాయా? అబ్బో, ఒక్క ఇంటికో ఉద్యోగం ఇవ్వండి 7 బెల్ట్ షాప్ అంతా 50 పెడతాడు ఆడ. ఊరికో బెల్ట్ షాప్ గ్యారంటీ. అది దాని పేరు కేసీఆర్ షాపులు పెట్టారు. దాని పేరు పోతాడు సార్. కేసీఆర్ షాపులు ఉన్నాయంటే ఉండేస్తారంటాను. బాధ్యత తెలిసిపోయింది. ఏది మాట్లాడినా, ఉద్యోగం గురించి మాట్లాడినా భరించాలని, మందు గురించి మాట్లాడితే సార్ కోపం వస్తుంది బాగా. మందు మీద పుట్టుబడి పైసలు సంపాదిస్తాడు. అవునా కాదా? కాబట్టి ఇవాళ ఇంజక్షన్, ఒక్కొక్క ఇంజక్షన్ ₹1000 నుంచి ₹1500 ఉంటుంది అక్క. మీకు 3 ఇంజక్షన్లు తీసుకున్నారా? ఇలా మోడీ సారు పేదోళ్ళు ఇంజక్షన్లు, ఒక్కొక్క ఇంజక్షన్ బయట 20,000కు 30,000కు అమ్ముతున్నారు. కాబట్టి ఇంజక్షన్ తీసుకుంటే పేదోళ్ళు చచ్చిపోతారు, మన బతుకమ్మ చచ్చిపోతారని చెప్పి మీ అందరికీ ఫ్రీ ఇంజక్షన్ ఇచ్చి మీ అందరికీ కాపాడండి మోడీ సారు. అవునా కాదా? కేసీఆర్ సార్ ఇచ్చిండా? కేసీఆర్ సార్ ఆ ఇంజక్షన్ వస్తే నా మందు ఎవరు తాగాలని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ పనిచేసిండు ఆయన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.